నమస్కారం సార్కు. పితామహ పత్రిజీ సార్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి, వాళ్ళ పాదపద్మాలకు. ఎందుకంటే మనకి ఇంత ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందిస్తున్న ప్రతి మాస్టర్ దగ్గర ఎంతో జ్ఞానాన్ని అందుకుంటున్నాం. మూలము వాళ్ళు పేర్లు అసలు. వాళ్ళకి ఎన్ని శతకోటి వందనాలు చెప్పుకున్నా తక్కువే. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, అయితే మరి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈ జూమ్ సెషన్ ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు, మరి నమస్కారాలు. మరి ఈ జూమ్ సెషన్ లో పాల్గొన్న మాస్టర్లందరికీ కూడా, మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు. మరి అందరు కూడా ఇప్పుడు ధ్యానం చేద్దాం, తర్వాత మనం భగవద్గీత క్లాస్ చెప్పుకుందాం. సో గైడెడ్ మెడిటేషన్ చేద్దాం. ఓకేనా మేడం? మరి హాయిగా కూర్చుందాం, రిలాక్స్ గా కూర్చుందాం. మరి సహజమైనటువంటి ధ్యాన స్థితిలో ఉందాం. మరి ధ్యానం తెలియని వాళ్ళు రిలాక్స్ గా కూర్చోండి, వేళ్ళల్లో వేలు పెట్టుకోండి, రెండు కళ్ళు మూసుకుందాం. మరి ఆలోచనలు వస్తుంటే శ్వాస మీద ధ్యాస ఉంచుదాం. పూర్తిగా విశ్రాంతిగా ఉందాం. మొదట విశ్రాంత స్థితిలో రిలాక్స్ అవుదాం, బాడీ మొత్తం రిలాక్స్ గా ఉంచుదాం, టోటలీ రిలాక్స్. ఒక దీర్ఘ శ్వాసని తీసుకుందాం, ఒక దీర్ఘ శ్వాసని తీసుకుందాం. మరి మాస్టర్స్ ని మనము ఇన్వైట్ చేస్తూ ధ్యానం చేద్దాం. ఈ యూనివర్స్ లో హెడ్ అయిన శివ భగవాను ఆహ్వానిస్తాం. ఈ యూనివర్స్ లో హెడ్ అయినటువంటి శివ భగవాను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తాం. అలాగే జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తాం. అలాగే సదానంద యోగిని ఆహ్వానిస్తాం. బుద్ధ భగవాను ఆహ్వానిస్తాం. జీసస్ క్రైస్ట్ ని ఆహ్వానిద్దాం. మహావతార్ బాబాజీని ఆహ్వానిస్తాం. లాహిరి మహాశయుల్ని ఆహ్వానిస్తున్నాము. యుక్తేశ్వర గిరి స్వామిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము.
రామకృష్ణ పరమహంసని ఆహ్వానిద్దాం. వివేకానంద స్వామిని ఆహ్వానిస్తాం. యోగానంద పరమహంసని ఆహ్వానిద్దాం. మాస్టర్ మైత్రియని ఆహ్వానిస్తాం. జ్వాలాకూల్ మహర్షిని ఆహ్వానిద్దాం. మాస్టర్ కుథూమిని ఆహ్వానిద్దాం. సెయింట్ జర్మన్ ని ఆహ్వానిద్దాం. మాస్టర్ మౌర్యాని ఆహ్వానిస్తాం. ఆదిశక్తిని ఆహ్వానిద్దాం. ఆది ప్రణవనాథాన్ని ఆహ్వానిద్దాం. గోరఖ్నాథుణ్ణి ఆహ్వానిద్దాం. షిర్డీ సాయిబాబాని ఆహ్వానిస్తాం. లక్ష్మీదేవిని ఆహ్వానిస్తాం. గణపతిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తాం. సరస్వతీదేవిని ఆహ్వానిస్తాం. పార్వతీదేవిని ఆహ్వానిద్దాం. జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మని ఆహ్వానిస్తాం. వాయుపుత్రుడు ఆంజనేయ స్వామిని ఆహ్వానిద్దాం. హిమాలయ యోగుల్ని ఆహ్వానిస్తాం. ప్రకృతి దేవతల్ని ఆహ్వానిద్దాం. డిఎన్ఏ మాస్టర్స్ ని ఆహ్వానిస్తాం. యాస్ట్రల్ పిరమిడ్స్ ని
ఆహ్వానిద్దాం. యాస్ట్రల్ క్రిస్టల్స్ ఎనర్జీని ఆహ్వానిస్తాం. మరి ఆ ఎనర్జీ అంతా కూడా మాస్టర్స్ ఎనర్జీ, ఆ మాస్టర్స్ యొక్క శక్తి, ఆ మాస్టర్స్ యొక్క చైతన్యము నా బ్రహ్మరంధ్రం గుండా నా లోపలికి ప్రవేశించాలి. ఎంతో మంది మాస్టర్స్ ని ఇన్వైట్ చేశాం. మరి వారి యొక్క ప్రేమ, శక్తి, చైతన్యము ప్రవేశించాలి అని కోరుకుందాం. మరి మనము అనుభూతి చెందాం, మన బ్రహ్మ రంధ్రం గుండా ఆ ఎనర్జీ మన లోపలికి ప్రవేశించింది. ఇప్పుడు మన తల భాగంలో ఉన్నటువంటి మెదడు అంతా కూడా ఆ ఎనర్జీతో నిండిపోతున్నట్టుగా మనం ఊహించుకుందాం. మన తల భాగము, మెదడు అంతా కూడా ఆ కాంతితో పూర్తిగా నిండిపోతూ ఉంది. మన మెదడు కణాలలో ఏవైనా అడ్డంకులుంటే ఆ కాంతిలో కలిసిపోయి ఆ అడ్డంకులన్నీ కూడా తొలగిపోవాలి. మన తల భాగం అంతా కూడా ఎనర్జీతో నిండిపోయి ఉంది. మన మెదడు భాగం అంతా కూడా పూర్తిగా ఆ కాంతితో నిండిపోతూ ఉంది. మరి ఏవైతే మన మెదడులో ఆటంకాలు ఉన్నాయో, అడ్డంకులు ఉన్నాయో అవన్నీ కూడా ఆ కాంతిలో కలిసిపోతున్నట్టుగా మనం ఊహించుకుందాం. అలాగే ఆ కాంతి మన కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, మన తల భాగం మొత్తం, మన చిన్న మెదడు అలా ఊహించుకొని మన కళ్ళంతా కూడా ఆ ఎనర్జీతో నిండుతూ ఉంది. ఆ మన చెవులు, మన చిన్న మెదడు, మన నుదురు, ఇలా మన తల భాగం అంతా కూడా ఊహించుకుందాం. ఆ కాంతి మన తల భాగం మొత్తం కూడా స్ప్రెడ్ అవుతున్నట్టుగా ఊహించుకుందాం. అలా ఊహించండి. భో శంభో శివ శంభో స్వయంభో, 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 భో శంభో శివ శంభో స్వయంభో. గంగాధర శంకర కరుణాకరా,
మామవ భవ సాగర తారక గంగాధర శంకర కరుణాకరా మామవ భవ సాగర తారక భో శంభో శివ శంభో స్వయం భో నిర్గుణ పరబ్రహ్మ స్వరూపా నిర్గుణ పరబ్రహ్మ స్వరూపా గమ గమ భూత గమ భూత ప్రపంచ రహిత నిజ గుణ నిహిత నితాంతరంత నిజ గుహ నిహిత నితాంతనంత ఆనంద అతిశయ అక్షయలింగ ఆనంద అతిశయ అక్షయలింగ భో శంభో శివ శంభో స్వయం భో ధిమిత ధిమిత ధిమి ధిమి కిట కిటతో తోం తోం తరికిట తరికిట కిటతో ధిమిత ధిమిత ధిమి ధిమి కిట కిట తోం 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 తరికిట తరికిట కిటతోం మతంగ మునివర వందిత ఈశా సర్వదిగంబర వేష్టిత వేష మతంగ మునివర వందిత ఈశా సర్వదిగంబర వేష్టిత వేష ఈశా ఈశా సర్వేశా భో శంభో శంభో స్వయంభో భో శంభో శివ శంభో స్వయంభో భో శంభో శివ శంభో స్వయంభో భో శంభో శివ శంభో స్వయంభో శివ శంభో స్వయంభో 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 మరి మన తల భాగం అంతా కూడా ఎనర్జీతో నిండిపోయి ఉంది, కాంతితో నిండిపోయింది. మన ప్రతి తలలో ఉన్నటువంటి ప్రతి భాగము అలాగే మన తలలో ఉన్నటువంటి పీనియల్ గ్రంథి టోటల్ గా కాంతి అంతా కూడా ఆ పీనియల్ గ్రంథిలో నిండిపోతున్నట్టుగా మనం ఊహించుకుందాం. మరి అది మనం రెండు కనుబొమ్మల మధ్యన మన బ్రహ్మానందంకి ఒక 2 ఇంచులు కిందన మన భూమధ్యంకి మధ్యన ఆ లోపల ఆ పీనియల్ గ్రంథి ఉంటుంది. ఆ పీనియల్ గ్రంథి అంతా కూడా కాంతితో నిండిపోతున్నట్టుగా మనం ఊహించుకుందాం. మరి ఆ పీనియల్ గ్రంథిలో ఉన్నటువంటి అన్ని కణాలు కాంతితో నింపబడుతున్నట్టుగా ఊహించుకుందాం.
మరి ఆ కణాల్లో ఉన్నటువంటి డిఎన్ఏ కూడా పూర్తిగా ఆ కాంతితో నిండిపోతున్నట్టుగా మనం ఊహించుకుందాం. ఇప్పుడు మన తల భాగం మొత్తము కాంతితో నిండిపోయి ఉంది. మన తలలో ఉన్నటువంటి ప్రతి కణము కూడా కాంతివంతంగా తయారైంది. మన బాడీలో, మన తలలో ఉన్నటువంటి అవయవాల్లోని ప్రతి కణము కూడా కాంతిగా మారిపోయింది. మరి ఆ కణాల్లో ఉన్నటువంటి డిఎన్ఏ కూడా కాంతిగా మారిపోయింది. ఇప్పుడు అలాగే మన గొంతు భాగం, ఇప్పుడు మన తలంతా కూడా పూర్తిగా కాంతిగా మారిపోయింది. ఇప్పుడు మన తల నుంచి మన గొంతు భాగం, మన గొంతు భాగం అంతా కూడా కాంతిగా, పూర్తిగా కాంతితో నిండిపోతూ ఉంది. మరి గొంతు భాగంలో ఉన్నటువంటి థైరాయిడ్ గ్లాండ్స్ అంతా కూడా పూర్తిగా శుభ్రపడి సంపూర్ణ ఆరోగ్యవంతంగా, శక్తివంతంగా తయారవుతున్నాయి. గొంతు భాగం అంతా కూడా పూర్తిగా కాంతితో నిండిపోతున్నట్టుగా ఊహించుకుందాం. శివోహం 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 మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్ర జిహ్వే న చ గ్రాణ నేత్రే న చ వ్యోమ భూమిర్న తేజో న వాయుః చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం 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 మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్ర జిహ్వే న చ గ్రాణ నేత్రే న చ వ్యోమ భూమిర్న తేజో న వాయుః చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం 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 న చ ప్రాణసంజ్ఞో న వై పంచవాయుః న వా సప్తధాతుర్న వా పంచకోశా న వా చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం 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 శివోహం
शिवोऽहम्। न मे द्वेषरागो न मे लोभमोहो मदो नैव मे नैव मात्सर्यभावः। न धर्मो न चार्दो न कामो न मोक्षः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम्। चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम्। शिवोऽहं 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 शिवोऽहम्। न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थं न वेदा न यज्ञः। अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम्। चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम्। शिवोऽहं 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 शिवोऽहम्। न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थं न वेदा न यज्ञः। अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम्। चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम्। शिवोऽहं 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 शिवोऽहम्। न मृत्युर्न शङ्का न मे जाति भेदः पिता नैव मे नैव माता न जन्म। न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्यः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम्। चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम्। शिवोऽहं 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 शिवोऽहम्। अहं निर्विकल्पो निराकाररूपो विभुत्वा च सर्वत्र सर्वेन्द्रियाणाम्। न चासङ्गतं नैव मुक्तिर्न मेयः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम्। चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम्। शिवोऽहं शिवोऽहम् शिवोऽहं 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 शिवोऽहम्। ఎరుకలో ధ్యానం చేద్దాం.
ఎరుకలో ధ్యానం చేద్దాం. మరి ఇప్పుడు కాంతి మన గొంతు వరకు ఉంది. మరి ఇప్పుడు ఆ కాంతి అంటే ఆ మాస్టర్స్ యొక్క ఎనర్జీ, చైతన్యము, శక్తి అలాగా మనలో ప్రవేశించి ఇప్పుడు మన భుజాల వరకు వ్యాపించినట్టుగా మనం ఊహించుకుందాం. మన భుజాలు, మోచేతులు, మన అరచేతుల వరకు, మన భుజాల నుంచి మన చేతులు మొత్తము కూడా ఆ కాంతితో నిండిపోతున్నట్టుగా మనం ఊహించుకుందాం. మన భుజాలు మొత్తం కూడా ఆ కాంతితో నిండిపోతూ ఉంది. మరి మనకి ఏదైనా నొప్పులు గాని, ఏదైనా అడ్డంకులు గాని అక్కడ ఉంటే అవన్నీ కూడా విడుదలయ్యి ఆ కాంతిలో కలిసిపోతున్నట్టుగా మనం ఊహించుకుందాం. ఇప్పుడు అలాగే ఆ కాంతి అలాగా మన హృదయ స్థానం వరకు మనం ఊహించుకుందాం. మన ఊపిరితిత్తులు పూర్తిగా ఆ ఎనర్జీతో నిండిపోతున్నట్టుగా మనం ఊహించుకుందాం. మన ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి ప్రతి కణము కూడా ఆ ఎనర్జీని తీసుకుంటున్నట్టు, ఎంతో శక్తివంతంగా అక్కడ ఉన్నటువంటి కణాలు తయారవుతున్నట్టుగా మనం ఊహించుకుందాం. మన ఊపిరితిత్తులంతా కూడా ఎంతో శక్తివంతంగా తయారవుతున్నాయి. మన ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి ప్రతి కణము ఆ కాంతిని, ఆ మాస్టర్స్ యొక్క ఎనర్జీని తీసుకొని ఎంతో శక్తివంతంగా తయారవుతున్నట్టుగా మనం ఊహించుకుందాం. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు లోకమ్ము నేలగలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు లోకమ్ము నేలగలడు, కోరితే శోకమ్ము బాపగలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు లోకమ్ము నేలగలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు లోకమ్ము నేలగలడు, కోరితే శోకమ్ము బాపగలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు లోకమ్ము నేలగలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు లోకమ్ము నేలగలడు,
కోరితే శోకము బాపగలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన గల శివుడు నీలోన గల శివుడు గంగ పైకెత్తగలడు. నాలోన గల శివుడు నీలోన గల శివుడు గంగ పైకెత్తగలడు. పాపుల్ని తుంగలో తొక్కగలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన గల శివుడు నీలోన గల శివుడు కొండపై ఉండగలడు. నాలోన గల శివుడు నీలోన గల శివుడు కొండపై ఉండగలడు. వరమిచ్చి గుండెలో పండగలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన గల శివుడు నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు. నాలోన గల శివుడు నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు. వద్దంటే రెంటిని మూయగలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన గల శివుడు నీలోన గల శివుడు మనలోన కలవగలడు. నాలోన గల శివుడు నీలోన గల శివుడు మనలోన కలవగలడు. దయతోటి తనలోన కలపగలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన గల శివుడు నీలోన గల శివుడు సగము పంచివ్వగలడు. నాలోన గల శివుడు నీలోన గల శివుడు సగము పంచివ్వగలడు. తిక్కతో అసలు తుంచెయ్యగలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన గల శివుడు నీలోన గల శివుడు నాటకాలాడగలడు. నాలోన గల శివుడు నీలోన గల శివుడు నాటకాలాడగలడు. తెరదించి మూట కట్టెయ్యగలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. ఓకే ఫ్రెండ్స్, ఎరుకలో ధ్యానం చేద్దాం, ఎరుకలో ఉందాం. మరి మన ఊపిరితిత్తులంతా కూడా కాంతితో నిండిపోయి ఉంది. మన ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి కణాలన్నీ కూడా ఎంతో శక్తివంతంగా తయారయ్యాయి. గుండె మొత్తం కూడా ఆ ఎనర్జీతో నిండిపోతున్నట్టుగా ఊహించుకుందాం. మన హార్ట్ పూర్తిగా ఆ మాస్టర్స్ యొక్క ఎనర్జీతో నిండిపోతున్నట్టుగా ఊహించుకుందాం. అలాగే మన డయాఫ్రామ్, లివర్, మన చెస్ట్ అంతా కూడా మొత్తము కాంతితో నిండిపోతూ ఉంది. ఎక్కడైనా మనకి అన్ఈజీగా అనిపిస్తే, మరి ఎక్కడైనా అడ్డంకులు ఉంటే, పెయిన్స్ ఉంటే అవన్నీ కూడా రిలీజ్ అయిపోయి ఆ కాంతిలో
కలిసిపోతున్నట్టుగా ఊహించుకుందాం. ఇప్పుడు అలాగే ఆ కాంతి అలాగే మన పెద్ద ప్రేగులు, చిన్న ప్రేగులు, మొత్తం కూడా ఆ కాంతితో నిండిపోతుంది. అక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ కూడా విడుదలయ్యి ఆ కాంతిలో కలిసిపోతున్నట్టుగా మనం ఊహించుకుందాం. ఎరుకలో ధ్యానం చేద్దాం. ఇప్పుడు అలాగే మన విసర్జన అవయవాలు కూడా పూర్తిగా ఆ కాంతిలో పూర్తిగా ఆ కాంతి అంతా కూడా అక్కడంతా కూడా బాగా నిండిపోతున్నట్టుగా ఊహించుకుందాం. మరి మన విసర్జన అవయవాల్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ కూడా పూర్తిగా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతున్నట్టుగా ఊహించుకుందాం. ఇప్పుడు మన నడుము వరకు పూర్తిగా కాంతితో నిండి ఉంది. మన తల నుంచి నడుము వరకు పూర్తిగా కాంతితో నిండిపోయి ఉంది. ఎరుకలో ఉందాం. ఎరుకలో ధ్యానం చేద్దాం. ఒక్కడే సూర్యుడు, ఒక్కడే చంద్రుడు, ఒక్కడే ఆ దేవుడు, రాముడే దేవుడని కొలిచింది నీవు, యేసుయే దైవమని తలచింది నీవు, అల్లాని ఎలుగెత్తి పిలిచింది నీవు, ఏ పేరుతో నీవు పిలుచుకున్నా, ఏ తీరుగా మీరు పూజించినా, ఈ చరాచర జగతి సృష్టించి నడిపించు ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు, ఒక్కడే ఆ దేవుడు, ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు, ఒక్కడే ఆ దేవుడు, కాషాయ ధ్వజమునెత్తి ప్రణవ గంగ కలకలలను హిందూ మతమన్నారు మీరు, ఆకుపచ్చ కేతనాన చంద్రవంక కలకలలను ఇస్లాము అన్నారు మీరు, శిలువ పైన యేసు రక్త కన్నీళ్లతో ఎదలు తడచి క్రైస్తవమని అన్నారు మీరు, బౌద్ధమని జైనమని సిక్కు అని ఒప్పుకునే పలుగుండెల పలుగొంతుల పిలుపేదైనా, ఈ చరాచర జగతి సృష్టించి నడిపించు ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు, ఒక్కడే ఆ దేవుడు, ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు, ఒక్కడే ఆ దేవుడు, రాజు పేద భేదమెప్పుడు చూపబోదు గాలి, అది దేవదేవుని జాలి, పసిడి మేడని పూరి గుడిసెని భేదమెరిగి కురియబోదు వానా, అది లోకేశ్వరేశ్వరుని కరుణా, సాటి మానవాళి హృదయ ఆలయాల కొలువు తీరి ఉన్నాడు ఆ స్వయంభూడు, కులం అని మతం అని జాతులని భ్రాంతి వీడు, ప్రతి అడుగున తన రూపమే ప్రతిబింబముగా, ప్రతి జీవిని పరమాత్మకు ప్రతిరూపముగా,
ఈ చరాచర జగతి సృష్టించి నడిపించి ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు, ఒక్కడే ఆ దేవుడు, ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు, ఒక్కడే ఆ దేవుడు. ఇప్పుడు ఎరుకలో ఉందాం. మన నడుం వరకు ఎనర్జీతో నిండిపోయి ఉంది. మన విసర్జన అవయవాలు కూడా పూర్తిగా ఆ కాంతితో నిండిపోయి ఉన్నాయి. అక్కడ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ కూడా పూర్తిగా క్లియర్ అయిపోతున్నట్టుగా మనం ఊహించుకుందాం. ఆ కాంతి అక్కడ క్లియర్ చేస్తోంది. అలాగే మన తొడల భాగం, మోకాళ్ళు వరకు ఆ కాంతితో నిండిపోయి ఉంది. అలాగే మన పాదాల వరకు ఆ కాంతి ప్రవేశిస్తోంది. మన మోకాళ్ళలో ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ కూడా విడుదలయ్యి కాంతిలో కలిసిపోతున్నట్టుగా ఊహించుకుందాం. అలాగే మన పాదాల వరకు ఆ కాంతితో నిండిపోయి ఉంది. మన పాదాల వరకు, మన పాదాల్లో ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా అవన్నీ క్లియర్ అయిపోతున్నట్టుగా ఊహించుకుందాం. ఇప్పుడు మన నఖశిఖ పర్యంతము కాంతితో నిండిపోయి ఉంది. సంపూర్ణంగా మనం కాంతి ధారులుగా ఉన్నాము, కాంతి శరీరధారులుగా ఉన్నాము. టోటల్ గా మన తల వెంట్రుకల నుంచి, తల నుంచి మన కాలి గోరు వరకు కాంతితో నింపబడి ఉన్నాము. కాంతి శరీరధారులు ఉన్నాము. అలా మనం అబ్జర్వ్ చేయండి. మొత్తం అంతా కూడా మన శరీరంలో మొత్తం అన్ని అవయవాలు కూడా కాంతితో నింపబడిపోయి ఉన్నాయి. మరి మన పాదాల వరకు మనం కాంతితో నింపబడి ఉన్నాము. కాంతి శరీరధారులుగా మనం ఉన్నాము. అలాగే ఉండండి, అలాగే దాన్ని అబ్జర్వ్ చేయండి. నిత్య పూజలేవేవో నెరచిననో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలేవేవో. ఆ పలుకే మంత్రమట, నిత్య పూజలేవేవో నెరచిననో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలేవేవో. తనువే గుడియట, తలయే శిఖరమట, తనువే గుడియట, తలయే శిఖరమట, పెను హృదయమే హరిపీఠమట, తనువే గుడియట, తలయే శిఖరమట, పెను హృదయమే హరి పీఠమట, కనుగొను చూపులే ఘనదీపములట, కనుగొను చూపులే ఘనదీపములట, తలపు లోపలునున్న దైవమునకు నిత్య పూజలేవేవో,
నెరచిననో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో. ఆ ఆ పలుకే మంత్రమట పాదైన నాలుకే కలకలమను పిడిగంటయట. తను పలుకే మంత్రమట పాదైన నాలుకే కలకలమను పిడిగంటయట. నలువైన రుచులే నైవేద్యములట, నలువైన రుచులే నైవేద్యములట. తలపు లోపలనున్న దైవమునకు నిత్య పూజలివివో. నెరచిననో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో. ఆ ఆ గమన చేష్టలే అంగరంగ గతియట, గమన చేష్టలే అంతరంగ గతియట. తమిగల జీవుడే దాసుడట, అమరిన ఊపులే అలవర్తములట. తన లోపలనున్న దైవమునకు నిత్య పూజలివివో. నెరచిననో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో. ఆ ఆ మరి ఎరుకలో ధ్యానం చేద్దాం. మన శరీరం అంతా కూడా కాంతి శరీరంగా ఉంది, కాంతి శరీరధారులుగా ఉన్నాము. ఎరుకలో ధ్యానం చేద్దాం. ఎరుకలో ధ్యానం చేస్తున్నాం. ఆఖరి 5 నిమిషాలు ఎరుకలో ఉన్నాం, ఎరుకలో ధ్యానం చేస్తున్నాం. లాస్ట్ 5 minutes. కాంతి శరీరధారులుగా ఉన్నాం.
మరి కాంతి శరీరధారులుగా మనం ధ్యానం చేస్తున్నాం. పూర్తిగా కాంతి శరీరధారులుగా ఉన్నాం. కాంతి శరీరం ఇప్పుడు మనం. ఈ ఫిజికల్ బాడీ కాంతి శరీరంగా ఉంది. ఆ కాంతి శరీరంగా అలా ఉందాం. ఓం మహాప్రాణదీపం శివం శివం మోంకార రూపం శివం శివం మహాసూర్య చంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం మహాకాంతి బీజం మహాదివ్య తేజం భవనీ సమేతం భజ మంజునాథం. ఓం నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం భజ మంజునాథం శివం శివం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం త్రిదశ హృదయంగమం చతుర్దశ సంగమం పంచభూతాత్మకం షట్చత్రునాశకం సప్త సర్వేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరస మనోహరం దశ దిశాసు విమలం ఏకాదశోజ్వలం ఏకనాదీశ్వరం ప్రస్తుతి శివశంకరం ప్రణత జనకింకరం దుర్జనకరం సజ్జన శుభంకరం ప్రాణభవతారకం ప్రకృతిహితకారకం భువన భవ్యభవధారకం భాగ్యాత్మకం రక్షకం ఈశం సురేశం వృషేశం పరేశం నటేశం గౌరీశం గణేశం భూతేశం మహామధుర పంచాక్షరీ మంత్రమార్షం మహర్షవర్ష ప్రవర్షం సువిశం. ఓం నమో హరాయ చ స్వరహరాయ చ పురహరాయ చ రుద్రాయ చ భద్రాయ చ ఇంద్రాయ చ నిత్యాయ చ నిర్దిద్రాయ చ మహాప్రాణదీపం శివం శివం భజ మంజునాథం శివం శివం ఢం ఢం డడం ఢం డడం ఢం డడం ఢం డక్కాని నాద నవతాండవాడంబరం తద్ధిమ్మి దగదిమ్మిది ధిమ్మి దిమి దిమ్మి సంగీత సాహిత్య శుభ కమల బంబరం ఓంకార హ్రీంకార ఓ శ్రీంకార హైంకార మంత్ర బీజాక్షరం మంజునాథేశ్వరం ఋగ్వేదమాద్యం యజుర్వేద వేదం సామ ప్రగీతం అదర్ప ప్రభాతం పురాణేతిహాసం ప్రసిద్ధం విశుద్ధం ప్రపంచైక సూత్రం విబుద్ధం సుసిద్ధం నకారం యకారం శికారం వకారం యకారం నిరాకార సాకార సారం మహాకాల కాలం మహానీలకంఠం మహానందనందం మహాటాటహాసం జటాజూట రంగైక గంగా సుచిత్రం జాలా దుర్గనేత్రం సుమిత్రం సుగోత్రం మహాకాళ భాస్మం మహాబాలులింగం మహాబభ్రువర్ణం సువర్ణం ప్రవర్ణం సౌరాష్ట్ర సుందరం సోమనాథీశ్వరం శ్రీశైల మందిరం శ్రీమల్లికార్జునం ఉజ్జయినిపుర మహాకాళేశ్వరం వైద్యనాథేశ్వరం మహాభీమేశ్వరం అమరలింగేశ్వరం రామలింగేశ్వరం కాశీ విశ్వేశ్వరం ప్రణవేశ్వరం త్రయంబకాదీశ్వరం నాగలింగేశ్వరం శ్రీ కేదారలింగేశ్వరం అగ్నిలింగాత్మకం జ్యోతిలింగాత్మకం వాయులింగాత్మకం ఆత్మలింగాత్మకం అఖిలలింగాత్మకం అగ్ని సోమాత్మకం అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం ధర్మస్థల క్షేత్ర వరపరం జ్యోతిం ధర్మస్థల క్షేత్ర వరపరం జ్యోతిం ధర్మస్థల క్షేత్ర వరపరం జ్యోతిం. ఓం నమః సోమాయ చ సౌమ్యాయ చ భాగ్యాయ చ भाव्याय च शांताय च शौर्याय च योगाय च भोगाय च कालाय च कांताय च रम्याय च गम्याय च ईशाय च श्रीशाय च सर्वाय च
మరి ఎరుకలో ఉందాం. ఎరుకతో ధ్యానం చేస్తున్నాం. ఆఖరి ఒక్క నిమిషం, లాస్ట్ యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానధర్మస్య తదాత్మానం సృజామ్యహం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సంభవామి యుగే యుగే. 30 seconds. 20 seconds. 10 seconds. 9, 8, 7, 6, 5, 4, 2, 1, 0. Okay, masters. Okay, please. Okay, sir. Sir, మనం క్లాస్ కట్ చేద్దాం. సార్ 1 గంట వరకు క్లాస్ భగవద్గీత విజ్ఞానం గురించి క్లాస్ తీసుకోండి సార్. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. మరి ఈరోజు ఓకే ఫ్రెండ్స్, మనం ధ్యానం నుంచి బయట వద్దాం. మరి అలాగే ఈ ధ్యానానికి ఒకసారి క్లాప్స్ కొట్టుకుందాం. మరి ఇప్పుడు మనము భగవద్గీత గురించి ఎంతో మంది మహానుభావులు చెప్తున్నారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. మరి భగవద్గీత ఎంత తెలుసుకున్నా, ఎంత విన్నా, ఇంకా ఎంతో తెలుసుకోవాల్సి ఉంటుంది. ముందుగా మనము భగవద్గీతకి ప్రణామం చేస్తూ భారతాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వాం అనుసంధామి భగవద్గీతే భవద్వేషిణీం భగవద్గీతే భవద్వేషిణీ. మరి ఇక్కడ అంబా చెప్తున్నాడు అంటే జనని. భగవద్గీత
భగవద్గీత భగవంతుని చేత స్వయంగా నారాయణుని చేత అర్జునుడికి ఉపదేశించబడ్డావు. మరి పురాణ ఋషి అయినటువంటి వ్యాస భగవానుడి ద్వారా మహాభారత మధ్య భాగంలో కూర్చబడ్డావు. అద్వైతం అనే అమృతాన్ని వశించేటువంటి భవసాగరాన్ని తొలగించేటువంటి 18 అధ్యాయాలుగా కల ఈ భగవద్గీతకు నేను నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకార్థం. మరి మనం మొదట నమస్కరించుకున్న తర్వాత ఇప్పుడు దాంట్లో ఉన్నటువంటి సారాన్ని తెలుసుకుంటాం. వ్యాస భగవానులకి, శ్రీకృష్ణ పరమాత్మకి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, పరమాత్మ ఏం చెప్తున్నాడు, భగవద్గీత ద్వారా ఏం అందిస్తున్నాడు, ఇది చూద్దాం. మరి భగవద్గీత 2 క్యారెక్టర్లు ఉంటాయి. నరుడు, నారాయణుడు. నారాయణుడు చెప్తాడు, నరుడు వింటాడు. మరి ఇంకా 2 క్యారెక్టర్లు ఉన్నాయి. అంటే సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నట్టుగా ఉంటుంది. సంజయుడు భగవద్గీత విన్నాడు, సంజయుడు అది తీసుకొచ్చి మరి ధృతరాష్ట్రుడికి చెప్తున్నట్టుగా ఈ భగవద్గీత స్టార్ట్ అవుతుంది. సమ్యక్ జయము కలవాడు సంజయుడు, ఇంద్రియాలను జయించినటువంటి వాడు సంజయుడు, దివ్య దృష్టి కలవాడు సంజయుడు. మరి ధృతరాష్ట్రుడు తనది కాని దాన్ని పట్టుకున్న ఏలాడుతున్నటువంటి వాడు ధృతరాష్ట్రుడు. తనది కాదు, అన్ని తెలుసు, కానీ దాన్ని పట్టుకుని ఏలాడుతూ ఉంటాడు. అలాంటి వాళ్ళు ధృతరాష్ట్రుడు. కాబట్టి నాది 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 అనుకొని, అంతా నాదే అనుకొని జీవిస్తూ ఉంటాము. కానీ ఏది నాది కాదు అని చెప్పేదే భగవద్గీత. ఏది నీది కాదు అదే చెప్తుంది భగవద్గీత. మనకి ఏం బోధిస్తున్నాడు? మనకి చాలా మంది చెప్పే ఉంటారు, వింటూ ఉంటాం. కానీ ఒక్క శ్లోకాన్నైనా కానీ విని ఆచరిస్తే, నేర్చుకొని ఆచరిస్తే నీ జీవితంలో ఆచరిస్తే అద్భుత ఫలితాలు వస్తాయి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఒక శ్లోకమైనా మనము ఆచరించాలి. అందుకే ఇక్కడ మొదటి అధ్యాయంలో మొదటి శ్లోకం అర్జునుడు చెప్తున్నట్టుగా మనం వినాలి. మనము అర్జునుడు అయిపోవాలి. నారాయణుడు అక్కడ అర్జునుడికే చెప్పాడు, కానీ వినేటప్పుడు మనమంతా అర్జునుడు అయిపోవాలి. భగవద్గీత వినేటప్పుడు మనం కూడా అర్జునుడిలాగా వినాలి. ధృతరాష్ట్రుడు మరి ధృతరాష్ట్రుడు తనది కాదు రాజ్యం తెలుసు, కానీ అక్కడ సంజయుడు ఆ విషయాలన్నీ కూడా తీసుకొచ్చి ధృతరాష్ట్రుడికి చెప్తాడు. ధృతరాష్ట్రుడు విన్న తర్వాత ఆఖరిలో ఆ భీష్మాచార్యుల వారు అంపశయ్య ఉన్నారనే వార్త వినేసరికి మురిచిపోతాడు అన్నమాట. మరి సపర్యలు చేసిన తర్వాత మేల్కుంటాడు. మేల్కున్న తర్వాత ఫస్ట్ అతను అడుగుతాడు అనమాట, ఎవరిని? సంజయుడిని. అదే ఈ మొదటి శ్లోకం ధర్మము అనే పదంతో స్టార్ట్ అవుతుంది. అడుగుతాడు అనమాట, ధర్మక్షేత్రే కురుక్షేత్రే
ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుశ్చవః మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయా ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుశ్చవః మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయా. మరి ఇక్కడ ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో మరి నా వాళ్ళు పాండురాజ్ కుమారులు సమావేశమై ఏం చేస్తున్నారు అని అడుగుతాడు ఇక్కడ. ఎవరు? ధృతరాష్ట్రుడు. మరి ఈ భగవద్గీత అంతా మనం చెప్తూ ఉంటాం, 18 రోజులు చెప్తూ ఉంటాం, 7 రోజులు చెప్తూ ఉంటాం, ఇలా చెప్తూ ఉంటారు. మరి యుద్ధరంగంలో భగవద్గీత అందరూ యుద్ధానికి సన్నద్ధంగా ఉన్నప్పుడు అంత టైం ఉన్నిందా? అక్కడ అంత టైం ఉన్నిందా? అసలు పరమాత్మ ఎలా చెప్పాడు అర్జునుడికి? మనకు డౌట్ వస్తుంది. 7 రోజులు చెప్తా ఉన్నాము, 18 రోజులు చెప్తా ఉన్నాము భగవద్గీత. మరి ఇలాంటప్పుడు ఇంత వ్యవధి అక్కడ ఉన్నిందా? ఎవరు అబ్జెక్షన్ చేయలేదు, అంతా శంఖాలు పూరించేసి రెడీగా ఉన్నారు సిద్ధంగా. మరి అలాంటప్పుడు అంత టైము అక్కడ ఎలా ఉండింది? అసలు ఎలా చెప్పబడింది? అది ఎవరు అబ్జెక్షన్ చేయలేదా అని ఒక డౌట్ వస్తుంది. వస్తుందా రాదా? మీకు ఎవరికైనా వచ్చిందా? మరి దీనికి ఒక ఉదాహరణ చెప్పుకుందాం. అసలు జరిగిందా భగవద్గీత? అంత టైం ఎక్కడ ఉన్నింది ఆ యుద్ధరంగంలో? దానికి ఒక ఉదాహరణ మనము తెలుసుకుందాం. ఎలా జరిగింది అసలు భగవద్గీత, ఎలా చెప్పబడింది పరమాత్మ చేత? మరి ఆయన ఒక ఆశ్రమాన్ని నిర్వహించేవాడు ఒక మర్మయోగి, గూర్జిఎఫ్ ఆయన పేరు. గూర్జిఎఫ్ ఒక మర్మయోగి, ఒక ఆధ్యాత్మిక వేత్త, మరి ఒక యోగీశ్వరుడు. సరే, ఆయన దగ్గర ఎంతో మంది శిష్యులు ఉండేవాళ్ళు అనమాట. ఆయన తన శిష్యులకు చెప్పాడు అనమాట. ఏమంటే, మనం ఒక చోటుకి వెళ్తున్నాము, అక్కడ మనం ఏం చేయాలి అంటే 30 రోజులు ఎవరితో మాట్లాడకూడదు, ఎవరు ఉన్నట్లు గుర్తించకూడదు, ఎవరైనా ఉన్నట్లు గుర్తించకూడదు. మనమంతా అక్కడే ఉంటాం, కానీ మనం ఎదురెదురుగా వెళ్తుంటాం, తప్పుకొని పోకూడదు. ఇప్పుడు అతను వస్తున్నాడని గుర్తించకూడదు. గుర్తిస్తే పక్కకి వెళ్తాం కదా, పక్కకు పోకూడదు. గుర్తించకూడదు, మాట్లాడకూడదు, సైగలు చేయకూడదు. మనం ఏం చేయాలి అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత పూర్తిగా మౌనంలో ఉండాలి. మౌనం అంటే మౌనంగా ఉండి క్లాసు వినడం కాదు. మౌనం అంటే ఆలోచనలు చేస్తూ ఉండడం కాదు. మాట మాత్రం మౌనమే, లోపల 100 రకాల ఆలోచనలు, 100 ఆలోచనలు, కానీ బయటకు చెప్తారు మేము మౌనం అని. మౌనం అని కూర్చోబెట్టేస్తారు, క్లాసులు చెప్తానే ఉంటారు, మళ్ళా మౌనం. ఎక్కడ మౌనం? ఏది మౌనం? కాబట్టి ఆ గురువు గారు ఆ శిష్యులకు చెప్తున్నాడు ఏమంటే, మనం అక్కడ ఏం చేస్తాము అంటే 3 మాసాలు మౌనంగా ఉంటాం.
ఆ మౌనం ఎలా ఉంటుందంటే మనల్ని మనం మర్చిపోయేంతగా ఉండాలి. మనల్ని మనం మర్చిపోవాలి. నోట్లో మౌనం, మనస్సులో మౌనం. శూన్యం. మనస్సు శూన్యమైపోవాలి. నువ్వు లేని వాడివైపోవాలి. నువ్వు ఏమి లేని వాడివైపోవాలి. ఎవరైనా మాట్లాడితే లేదా ఎవరైనా సైగలు చేస్తే, ఎవరైనా ఒకరు ఉన్నారని గుర్తిస్తే పక్కకు తొలుక్కుంటే వాళ్ళని ఏం చేస్తారంటే బయటికి పంపించేస్తారు. కానీ మనం అక్కడ ఎన్ని రోజులు ఉండాలి? 3 మాసాలు ఉంటాయి. అన్ని లోపలే ఉంటాయి. కావాల్సిన భోజనం ఉంటుంది, కావాల్సిన నీళ్లు ఉంటాయి, అన్ని ఆ హాల్లోనే ఉంటాయి. అక్కడ 3 రూమ్లు ఉన్నాయి. అంత వెళ్ళారనమాట. 30 మంది శిష్యులతో పూజ్య గురువు గారు వెళ్ళారు. ఒక ప్రదేశానికి వెళ్ళారు. ఏకాంత ప్రదేశం. ఒక పెద్ద హాల్ ఉంది. ఒక 3 రూమ్లు ఉన్నాయి. 10 మందికి ఒక్కొక్క రూమ్ ఇవ్వబడింది. హాల్లో కావాల్సినటువంటి నీళ్లు, గంజి లాంటివి అమర్చబడ్డాయి. పూజ్య గురువు గారు కూడా అక్కడే ఉన్నారు. మరి చూడండి, కరెక్ట్ గా 3 రోజులు గడిచింది. కేవలము 3 రోజులు. ఈ 30 మంది శిష్యుల్లో 27 మంది బయటికి నెట్టివేయబడ్డారు. 27 మంది వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు సైగల ద్వారానో లేదా ఒక వ్యక్తి ఉన్నాడని గుర్తించడం ద్వారానో వాళ్ళు చేయడం జరిగింది. వాళ్ళని ఏం చేశారు? బయటికి పంపించి వేశారు. సరే, ఎప్పుడైతే బయటికి పంపించి వేయబడ్డారో ఇంకెంతమంది ఉన్నారు అక్కడ? కేవలం 3 మాత్రమే ఉన్నారు. ఇంకా 3 ఉన్నారు అంతే. కరెక్ట్ గా 3 మాసాలు గడిచింది. 3 మాసాలు గడిచింది. 3 వ్యక్తులే ఉన్నారు ఇంకా. ఒకతను ఔస్పెన్స్కీ, ఆయన పేరు ఔస్పెన్స్కీ. ఆయన రష్యన్ గణిత శాస్త్రవేత్త, ప్రముఖ రష్యన్ గణిత శాస్త్రవేత్త. అంటే అప్పుడు కాదు, ఇప్పుడు. ఆయన లోపల నుంచి ఔస్పెన్స్కీ కూర్చుని ఉన్నాడు. ఆయన లోపల నుంచి ఒక వాయిస్ వినిపిస్తోంది. నేను గుర్జియఫ్ ని మాట్లాడుతా ఉన్నాను అని. చూస్తే ఎదురుగా గురువు ఏమన్నా మాట్లాడుతా ఉన్నాడేమో నవ్వుతా ఉన్నాడు, స్మైలింగ్ లో ఉన్నాడు. ఈ డౌట్ వచ్చింది, ఆయన మాట్లాడలేదు కదా, ఎట్లా నాకు వినిపిస్తా ఉంది. మళ్ళా కళ్ళు మూసుకున్నాడు. మళ్ళా వినిపిస్తా ఉంది, నువ్వు విన్నది నేను గుర్జియఫ్ ని మాట్లాడుతున్నాను, నీ గురువుని మాట్లాడుతా ఉన్నాను. స్పష్టంగా వినిపిస్తా ఉంది. ఆయన మళ్ళా కళ్ళు తీసి చూశాడు, ఆ గురువుని చూశాడు. ఆయన ఏం మాట్లాడలేదు, నోరు తెరవలేదు. అలా చూస్తున్నాడు. మళ్ళా వినిపిస్తా ఉంది. ఆయన నవ్వుతూ ఉన్నాడు. నువ్వు వింటున్నది నిజమే, నువ్వు వింటున్నది కరెక్టే, నేను మాట్లాడుతున్నాను. ఆయన అస్సలు మాట్లాడలేదు, నోరు తెరవలేదు. కానీ లోపల నుంచి గురువు మాట్లాడుతున్న మాటలు వినిపిస్తున్నాయి స్పష్టంగా. ఎంతో స్పష్టంగా వినిపిస్తా ఉన్నాయి. నువ్వు వింటున్నది నిజమే, నేను నీ గురువుని మాట్లాడుతున్నాను, గుర్జియఫ్ ని మాట్లాడుతున్నాను. అదే టెలిపతి.
భగవద్గీత టెలిపతిగా జరిగింది. పరమాత్మ చెప్తూ ఉన్నాడు, అది అర్జునుడి మనసులోకి వెళ్తుంది. అర్జునుడి ప్రశ్న ఏం సందేహం వచ్చిందో అది భగవంతుడికి తెలుస్తోంది. ఇలా భగవద్గీత టెలిపతిగా జరిగింది. దాన్ని టెలిపతిగా సంజయుడు విన్నాడు. ఎందుకంటే ఎన్నో ఏనుగులు, గుర్రాలు, హీంకారాలు, మరి అట్లా ఉంటే అసలు మామూలుగా ఒక 1000 మంది ఉంటేనే మనకి ఎక్కడ ఎవరు మాట్లాడుతా ఉన్నారో వినపడదు. అలాంటిది లక్షల మంది యుద్ధరంగంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఎక్కడో మాట్లాడుతుంటే ఎలా వినిపిస్తుంది? అది టెలిపతిగా జరిగింది. భగవద్గీత టెలిపతిగా అర్జునుడికి చెప్పబడింది. ఎవరైనా ఇది సాధన చేయొచ్చు. మనకు ఒక డౌట్ రావచ్చు, అవును ఇది అవుతుందా అనేసి. మనము ఒక రూమ్ లో కూర్చొని ఒక 5 సంవత్సరాల పాపని ఇంకొక రూమ్ లో కూర్చోబెట్టేసి పక్క రూమ్ లో నేను ఏదో ఒకటి చెప్తాను, అది నువ్వు విను అని చెప్పేసి అమ్మాయికి చెప్తే, అమ్మాయి అంటే మనం ఒకటి అనుకోవాలి మనసులో, ఆ తామర పువ్వు తామర పువ్వు తామర పువ్వు అనుకున్నాం అనుకోండి, లోటస్ లోటస్ అని. అమ్మాయి చెప్తుంది ఒక 1 hour 2 లేదా 3 hours లో మీరు అంటే మనము బయటకి ఉచ్చరించడం కాదు, లోపల అంతరంగంలో మనం అనుకున్నట్లయితే అమ్మాయికి తెలిసిపోతుంది. ఒక 4 years అమ్మాయి అయితే ఆ పక్క రూమ్ లో కూర్చోబెడితే అమ్మాయి మీరు అనుకున్నది తామర పువ్వు కదా అని చెప్తుంది. అమ్మాయికి ఎట్లా తెలిసింది? మీరు చెప్పలేదు, మీ మనసులో అనుకున్నారు. అప్పుడు ఎలా తెలిసింది? ఆమెకి టెలిపతిగా తెలిసింది. ఎప్పుడైతే మనసు శూన్యం అయిపోతుందో టెలిపతిగా అందరితో మాట్లాడొచ్చు. అది భగవద్గీత ఇలా జరిగింది. అంతరంగ మౌనం కావాలి, అంతరంగం శూన్యం కావాలి, అంతరంగంలో అసలు ఇంకా వేరే ఏముండు, ఎవరి గురించి ఆలోచన ఉండకూడదు. మరి అదే ఇక్కడ మనం తెలుసుకోవాలి. ధ్యానం చేస్తూ ఉంటాము, రకరకాల ఆలోచనలతో ఉండకూడదు. ధ్యానం చేస్తున్న సమయం ధ్యానం కోసమే, మన కోసం, మన లోపల శూన్యం అవ్వాలి. ఎవరైతే శూన్యం అవుతారో వాళ్ళు అద్భుతాలు చేస్తారు. ఎంతో పిరమిడ్ మాస్టర్లు ఎంతో మంది అద్భుతాలు చేస్తా ఉన్నారు. అది వారి యొక్క అద్భుతమైన ధ్యాన శక్తి వల్ల. అందుకే పరమాత్మ చెప్తాడు అనమాట, ఏమంటే మొట్టమొదట ఆయన చెప్పేది ఏమంటే, భగవద్గీత మొత్తం సారము ఆయన కర్మయోగము, భక్తి యోగము, జ్ఞాన యోగము అవి చెప్పలేదు ఆయన. మొట్టమొదట బోధ నిర్భయత్వం. నిర్భయత్వాన్ని బోధించాడు పరమాత్మ. కర్మయోగం చెప్పలేదు, మరి భక్తి యోగం చెప్పలేదు, జ్ఞాన యోగం చెప్పలేదు, మరి ధ్యాన యోగము చెప్పలేదు. మరి ఆ మొట్టమొదట వివేకానందుడికి ఇష్టం అయినటువంటి శ్లోకం ఆయన అడుగుతారన్నమాట, మీకు 701 శ్లోకాలు ఉన్నాయి కదా, 701 శ్లోకాల్లో మీకు ఏది ఇష్టం అని ఆయన చెప్తాడనమాట. 2వ అధ్యాయంలో 3వ శ్లోకం, క్లైభ్యం మాస్మగమః పార్థ, క్లైభ్యం మాస్మగమః యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతపా, క్లైభ్యం మాస్మగమః పార్థ నైతత్వ యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతపా. మొట్టమొదట పరమాత్ముడి యొక్క బోధ
అర్జునుడికి చెప్తున్నటువంటి బోధ, సర్వమానవాళికి చెప్తున్నటువంటి బోధ ఇదే. ఏమంటే క్లైబ్యం మాస్మగమః పార్థ. క్లైబ్యం అంటే ఏంటి? నపుంసకత్వము. నపుంసకత్వం అంటే పిరికితనము, అంటే భయము. మాస్మ గమః పొందవద్దు, పిరికితనాన్ని పొందవద్దు. మన భయం, మన భయము మనల్ని ఓడించేస్తుంది. మన భయము మనల్ని ఏమీ కానికుండా చేసేస్తుంది. అందుకే భయము మన ప్రధానమైనటువంటి శత్రువు. ఎవరో శత్రువు కాదు, శత్రువు కాదు, మన భయమే మన ప్రధానమైనటువంటి శత్రువు. ఇప్పుడు చూడండి, అర్జునుడు సామాన్యమైనటువంటి ఒక వ్యక్తి, సామాన్యుడా? కాదు. పరమేశ్వరునితోనే యుద్ధం చేసినటువంటి వాడు, మహాశక్తి సంపన్నుడు, మహాశక్తి సంపన్నుడు అర్జునుడు. పరమేశ్వరునితోనే యుద్ధం చేశాడు. ఆయన మెప్పించి పాశుపతాస్త్రాన్ని పొందాడు. పాశుపతాస్త్రం అంటే ఒక్కొక్కసారిగా చంపేసి వదిలితే, మరి అలాంటి వాడికి భయమా? అలాంటి వాడికి ఎక్కడి నుంచి వచ్చింది భయం? అంటే తన వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా తన వాళ్ళు. నా వాళ్ళని నేను చంపాలా? దానికన్నా భిక్ష ఎత్తుకునే జీవిస్తానన్నాడు. నేను భిక్ష ఎత్తుకుంటాను కానీ నా వాళ్ళు నేను చంపను, నాకు వద్దు ఇసలేదు, యుద్ధం వద్దు, ఏమవుద్దు అన్నాడు. కర్తవ్యం తెలీదు, కర్తవ్యం ఏం చేయాలో తెలియక కర్తవ్యాన్ని అంటే ఎప్పుడైతే అంత నా వాళ్ళు అనుకున్నప్పుడు అక్కడ ఏమైంది? ఆయన అవయవాలు పని చేయలేదు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, క్లైభ్యం మాస్మగంహ పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం పరంతప. నీచమైనటువంటి హృదయ దౌర్బల్యాన్ని వదిలిపెట్టు, లేచి నిలబడి నీ కర్తవ్యాన్ని చెయ్యి. కాబట్టి ప్రతి మనిషికి కూడా మొదట శత్రువు ఎవరైనా ఉన్నారంటే అది భయమే. మరి భయం తప్ప మనల్ని ఓడించేది ఏది లేదు. ఆ భయమే మనల్ని ఓడిస్తుంది మన జీవితంలో. కాబట్టి అందుకే మొట్టమొదట పరమాత్మ చెప్తున్నాడు, నువ్వు భయపడొద్దు. మనం తెలుసుకోవాలి, ఆచరించాలి. తెలుసుకొని ఆచరించకపోతే దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. తెలుసుకొని ఆచరిస్తే అద్భుతంగా తయారవుతాం మనం. అందుకే ఇక్కడ పరమాత్మ ఏం చెప్తున్నాడు, ఫస్ట్ భయాన్ని వదులుకో. మరి భయాన్ని ఎలా వదులుకోవాలి? చూడండి, భయము పిల్లలు ఉంటారు, చిన్నపిల్లలకి భయం ఎలా ప్రవేశిస్తుంది? వాళ్ళకి ఎవరు చెప్తారు? వాళ్ళకి నేర్పించేది ఎవరు? తల్లి నేర్పిస్తుంది. అవునా కాదా? మీకు డౌట్ రావచ్చు, అవును తల్లి ఎట్లా నేర్పిస్తుంది? ఆ చిన్న బిడ్డ అప్పుడే అడుగులు వేస్తాడు, పడిపోతావు 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 అని అప్పుడే భయాన్ని నేర్పిస్తుంది. పడిపోతావు పడిపోతావు అని చెప్తుంది. మరి అక్కడ ఏమి అంటే అక్కడ ధైర్యాన్ని నూరిపోయాలి. అంటే
అక్కడికి వెళ్ళొద్దు, చీకటి ఉంది, అక్కడికి వెళ్ళొద్దు, భయం. కూర్చుంటుంది, పోవద్దు. ఇవన్నీ కూడా నేర్పిస్తూ ఉంటాం. చిన్న బిడ్డ నేను చూసినాను, దగ్గర ఒక 2 years 3 years వాడు వెళ్తుంటే కూడా పోలేడు. వాడు కూడా ఒకరు పోవాలి. ఏమిరా ఎందుకు పో అంటే నాకు భయం అంటాడు. ఎందుకు భయం రా అంటే ఏం చెప్పడు. 2-3 years ఉంటుంది అంతే. పోనంటాడు, భయం అంటాడు. అంటే బంధువుల అబ్బాయి మా ఇంటికి వచ్చినాడు. సరే వంట రూమ్ లో పోరా అంటే ఎవరినో వస్తే నేను పోతానంట. ఎలా వచ్చింది? ఆ 3 సంవత్సరాల అబ్బాయికి అంత భయం ఎలా ప్రవేశించింది? అక్కడ మనం నేర్పించాల్సింది అదే నా వాళ్ళకి. అందుకే ఆ సీతాదేవి ఆ లవకుశకి ఎప్పుడు కూడా ఆ భయాన్ని నేర్పించలేదు. వాళ్ళు ఏం చేస్తామంటే ఆ చెట్టు ఎక్కుతారంటే ఎక్కువ ప్రయత్నం చెయ్యి, నువ్వు పడతావు అది ఏం చెప్పలేదు, నువ్వు ప్రయత్నం చెయ్యని. కాబట్టి తల్లి బిడ్డకి నిర్భయత్వాన్ని బోధించాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఆ తల్లి గాని ఆ తండ్రి గాని, ఎవరైనా కానీ. మరి భయం ఎలా పోతాయి? అందరికీ భయాలు ఉంటాయి. ఎవరైనా కానీ ఏ వ్యక్తి అయినా కానీ భయం లేదు అనే వ్యక్తి ఉండడు. బయటకు సింహంలా కనిపించచ్చు, లోపల ఏదో ఒక భయం ఉంటుంది. ఎందుకంటే ఎంతో మంది దగ్గర సింహంలాగా 100 మందిని భయపెట్టే వాళ్ళు కూడా భయపడతా ఉంటారు. రకరకాల భయాలు ఎలా ఉంటాయంటే, ఈ భయాలు ఒకరికి చిన్న భయాలు. కుక్కలంటే భయం కొంతమందికి, కోతులంటే భయం, కొంతమందికి పిల్లులు అంటే భయం, కొంతమందికి బల్లులు అంటే భయం, కొంతమంది కాక్రోచులు అంటే భయం. అవునా కదా? అంటే రకరకాల భయాలు. ఈ భయము ఎలా పోగొట్టుకోవాలి? ఈ భయాన్ని ఎలా పోవచ్చు అంటే, నాలో ఉన్నటువంటి భయము వెళ్ళిపో, భయమంతా తొలగిపోవాలి. వెళ్ళిపోతుందా? అలా వెళ్ళిపోయేట్టుగా ఉంటే ఇంకేముంది? నాలో ఉన్నటువంటి భయం నువ్వు వెళ్ళిపో అంటే అలా వెంటనే వెళ్ళిపోయేటువంటి ఇంకేముంది? రోగము ఇది వెళ్ళిపో అంటే వెళ్ళిపోయేటువంటి ఇంకేముంది? అంతే కదా? కర్మభూమి ఇది, కర్మభూమి. ఏదైనా కానీ మనం ప్రయత్నం చేసి తొలగించుకోవాలి. అవునా కదా? ఎస్ ఆర్ నో? ఏదైనా మనం ప్రయత్నం చేసి తొలగించుకోవాలి. మరి స్వామి రామా జీవితంలో ఆయన ఎలా తొలగించుకున్నాడో చూద్దాం. ఎవరికైనా కానీ అంటే చూడండి, ఆయన 3 సంవత్సరాల వయసులోనే ఆ గురుగారు తీసుకెళ్లిపోయారు. ఆయన దగ్గర పెరిగాడు సాధన చేసుకుంటా. కానీ ఆయన చిన్నప్పటి నుంచి ఒక భయం, రకరకాల భయాలు మనం ఇప్పుడే తెలుసుకున్నాం కదా. రకరకాల భయాలు. ఎవరిని చూస్తే, కొంతమందికి పాములను చూస్తే, కుక్కల్ని చూస్తే, నక్కల్ని చూస్తే, పళ్ళుని చూస్తే, పిల్లుని చూస్తే రకరకాల భయాలు. కొంతమందికి నీళ్ళని చూస్తే భయం, కొంతమంది పై నుంచి కింద చూస్తే భయం. పైనుంచి వాళ్ళ కింద చూడండి, ఆ పైకి ఎక్కలేరు. కొంతమందికి నీళ్ళంటే భయము, కొంతమంది అగ్ని అంటే భయము. రకరకాల జబ్బులు, రకరకాల భయాలు. మరి ఈ భయాల నుంచి మనం ఎలా బయటపడాలి అంటే, ఆయన స్వామి రామ కూడా
పాపం చిన్నప్పటి నుంచి భయం ఉండేది, ఒక భయం. ఏమంటే పాములు అంటే భయపడి, ఆ భయం అట్లా ఉండిపోయింది. కానీ ఒక యోగిగా ఎంతో మందికి ఆయన జ్ఞానబోధ చేస్తున్నాడు. ఎంతో మంది జ్ఞానబోధ చేస్తున్నా ఆయనకి పాములు అంటే ఒక భయం ఉండిపోయింది. ఆయనకి అనిపించేది, అయ్యో నేను లోపల ఒక భయం పెట్టుకొని ఇలా 10 మందికి చెప్తా ఉన్నానే అని ఒక గిల్టీ ఫీలింగ్ ఉండింది ఆయనకి. అదే ఒక గిల్టీ ఫీలింగ్ ఉండింది. ఎట్లయినా ఇది పోగొట్టుకోవాలి. ఒకసారి సార్ సౌండ్ క్లియర్ వస్తలేదు సార్, మీ వీడియో కనిపిస్తలేదు. చేద్దాం. శ్వాసను గమనించండి. శ్వాస మీద ధ్యాస. శ్వాసానుసంధానం. శ్వాసధారతో మనసు ధారను కలుపుదాం. ఆలోచనలు వస్తూ ఉంటాయి, కట్టేసుకుంటూ మళ్ళీ మళ్ళీ శ్వాసను గమనించు. ఆలోచన రహిత స్థితి ధ్యాన స్థితి. అది ఏ నిర్మల స్థితి, అది ఏ నిశ్చల స్థితి. మన తలపైన హాస్టల్, క్రిస్టల్, లైట్, లవ్ పిరమిడ్ ఏర్పడి ఉంది. అక్కడి నుంచి అనంతమైన శక్తి ధారలతో మన తల భాగమంతా కూడా కాంతి చేత నింపబడి ఉంది. అక్కడ ఏమైనా సరికాని ఎనర్జీ ఉంటే ఆ కాంతి చేత సరి చేయబడుతుంది. తల భాగాన్ని చూసుకోండి. మెల్లగా గొంతు భాగం కంటే ఆ కాంతి గొంతు భాగంలోకి వచ్చేసింది. అక్కడ కూడా సరికాని ఎనర్జీ ఏదైనా ఉంటే సరి చేయబడుతుంది. కేవలం సాక్షిభూతగా కేవలం గమనం మాత్రమే. కుడి చెయ్యి, ఎడమ చెయ్యి అక్కడ మన తల మధ్య బ్రహ్మరంధ్రం గుండా ఆ కాంతి ధారలతో తడిసిపోతున్నారు. ఆ కాంతి చే మన శరీరం అంతా కూడా చేయబడుతుంది. సరికాని ఎనర్జీ ఏదైనా ఉంటే సరి చేయబడుతుంది. మెల్లగా హృదయ భాగం అంతా ఆ కాంతిని నింపండి. మనం శ్వాసను పీల్చేటప్పుడు అనంతమైన ఆ విశ్వశక్తి, చైతన్య శక్తి, దైవ శక్తి లోపలికి ప్రవేశిస్తున్నట్లుగా గమనించండి మాస్టర్స్. శ్వాస బయటికి వెళ్ళేటప్పుడు మన లోపల ఉన్న నెగిటివ్స్ ఆలోచనలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతూ ఉన్నాయి. కడుపు భాగం, పొట్ట ఆ యొక్క కాంతి ధారలతో తడిసిపోతున్నాయి. కాళ్ళ భాగం గమనించండి. కుడి కాళ్ళు, ఎడమ కాళ్ళు రెండు ఆ యొక్క కాంతి మన తలపై నుంచి కాంతి ధారలుగా వస్తున్నట్లుగా
కుడి కాళ్ళు ఎడమ కాళ్ళు ప్రవేశించినట్లుగా గమనించండి మాస్టర్స్. పాదంలో కుడి పాదం ఎడమ పాదం. అక్కడ కూడా సరికాని ఎనర్జీ ఏదైనా ఉంటే బయటికి వెళ్ళిపోతూ ఉంది. అంతా కూడా దైవ శక్తిచే, చైతన్య శక్తిచే, మూల శక్తిచే నింపబడుతూ ఉంది. కేవలం గమనం మాత్రమే. శరీరం అంతా కూడా ఆ యొక్క తెల్లటి కాంతి ధారల చేత నింపబడుతూ ఉంది. తల భాగం నుండి పాదాల వరకు ఒక్కసారి మీ మనోనేత్రంతో గమనించండి. మన శరీరంలో ఏ మార్పులు జరుగుతున్నాయో గమనించండి మాస్టర్స్. మౌనంగా మన లోపలికి మనం ప్రవేశిస్తాం. చక్కగా తల భాగం నుండి పాదాల వరకు గమనిస్తూ ఉన్నాం. ఆ యొక్క మూల చైతన్యం నుండి, మన పూర్ణాత్మ నుండి అనంతమైన శక్తి విడుదలై మన దేహంలో చేరుతుంది. చక్కగా గమనించండి. అద్భుతమైన కాంతి తరంగాలు మన శరీరం అంతా కూడా వ్యాపిస్తూ ఉన్నాయి. చివరి 2 నిమిషాలు మన లోపలికి మనం ప్రయాణం చేద్దాం. మన శరీరంలో అణువణువు కణ కణం కూడా తేజోవంతంగా, ప్రకాశవంతంగా విరాజిల్లుతూ ఉన్నాయి.
చివరి ఒక్క నిమిషం నిర్వహించండి. శ్వాసధారతో మనసు ధారను కలుపుతాం. చివరిగా 30 seconds, 20 seconds, 10 seconds, 5 seconds, 5, 4, 3, 2, 1. మెల్లగా 2 సెకండ్లు తీసి కళ్ళపైన 1 సెకండ్ ఉంచుకొని మెల్లగా తీసి అరచేతులను చూసుకొని మనకి ఇంత జ్ఞానాన్ని అందించిన జ్ఞాన జగద్గురు బ్రహ్మ సీతా మహాపత్రిజీకి షిరిడి ఓకే మేడం. సార్ రారు మేడం, లెఫ్ట్ అయ్యారు. ఓకే మేడం, క్లోజ్ చేస్తామా? ఓకే మాస్టర్స్, మరి అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మరి ఉమ్మడి పాలమూరు జిల్లాల PSSM ఆధ్వర్యంలో 191వ జూమ్ కార్యక్రమంలో ఈరోజు మనకు విశిష్ట అతిథి వచ్చినటువంటి చిత్తూరు జిల్లా పలమనేరు వాస్తవ్యులు సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ GC బాలాజీ సార్ గారు వచ్చి ఈరోజు భగవద్గీత శ్లోకాలతో అద్భుతమైనటువంటి సామూహిక కాంతి ధ్యానాన్ని మరి 1 గంట సేపు చేయించడం జరిగింది. ఆ తర్వాత 1 గంట సేపు భగవద్గీత విజ్ఞానం గురించి ఎన్నో ఉదాహరణలతో మరియు కథల రూపంలో మనకు గీత యొక్క విజ్ఞానాన్ని మరి తెలియజేయడం జరిగింది. మరి సార్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మరి చివరగా జయశ్రీ మేడం గారు అద్భుతంగా మరి కృతజ్ఞతతో కూడినటువంటి మరి అనుస్థాయిలో కనస్థాయిలో మరి సామూహిక కాంతి ధ్యానాన్ని మరి చేయించడం జరిగింది 10 నిమిషాల పాటు. వారికి కూడా మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మరి ఈ సెషన్లో ఎంతో అద్భుతంగా క్రమశిక్షణతో ప్రతిరోజు పాల్గొంటున్నటువంటి ధ్యాన మిత్రులు ఆత్మబంధువులు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి రేపు ఉదయం 11 గంటలకు ఉమ్మడి పాలమూరు జిల్లాల PSSM జూమ్ 192వ జూమ్లో మళ్ళీ కలుసుకుంటాము. అంతవరకు మరి సెలవు, నమస్కారం, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాస్టర్స్.